అమ్మవారి యొక్క దేవతల్లో ఒక ఆవిడ సంపత్కరి అనే పేరుతో ఉన్న ఏనుగు మీద కూర్చున్నది. ఆవిడ చుట్టూత ఇంకా కొన్ని ఏనుగులు వస్తున్నాయన్నమాట. కాబట్టి ఈ రెండింటికి తేడా. సింధూరము కుంకుమ, సింధురము అంటే ఏనుగు. ఇప్పుడు అమ్మవారు మనం నిరంతరం ధరించే కుంకుమ ఎంత ఎర్రగా ఉంటుందో అటువంటి ఎర్రనైన రూపము కలిగినది. త్రినయన 3 కళ్ళు కలిగినది. ఇందాక చెప్పినట్టుగా సూర్యభగవానుడు కుడి కన్నుగా, చంద్రుడు ఎడమ కన్నుగా, అగ్నిహోత్రుని 3వ కన్నుగా ధరించి ఉంటుంది. కానీ మనలాంటి భక్తులు వస్తున్నప్పుడు ఆ 3వ కన్ను ఎలా ఉంటుంది? అగ్నిహోత్రుడు ఆయన కూడా చంద్రుడు అయిపోతున్నట్టండోయ్. అసలు అందుకే మోక పంచేసేది అంత గొప్పదన్నారు. మోక పంచేసేతిలో స్తోత్రాలు చేస్తున్నప్పుడు రెండవది ఉందే పాదారవింద స్తోత్రం, పూర్తిగా శిఖరిణి వృత్తంలో రాశాడు ఆయన. చాలా ఇష్టం అసలు శంకర పరంపరలో వాళ్ళందరికీ కూడా. శిఖరిణి అనే వృత్తం నాకు కూడా చాలా ఇష్టం. పురోభాగం బంధున్ జనని పటమున్ పుచ్చు కొనుచున్న నవధానులు ఆ స్తోత్రాలతో ఆ ఛందస్తో రాసేవాడిని నేను కూడా. మీ అందరికీ శిఖరిణి గురించి తేలిగ్గా చెప్పాలంటే దేవి అపరాధ క్షమాపణ స్తోత్రమే. అందులో వచ్చారా ఆ స్తోత్రాలన్నీ ప్రారంభంలో ఉన్నవన్నీ కూడా ఈ శిఖరిణి వృత్తంలోనే చెప్పారన్నమాట. అసలు ఎంత అద్భుతమైన స్తోత్రాలు అవి. అందులో ఒక స్తోత్రం అయితే ఏది దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధర జటాధారి కంఠే భుజగపతిహారి పశుపతి కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం. ఈ ఛందస్సుని శిఖరిణి అంటారు. ఈ ఛందస్సులోనే పాదారవింద స్తోత్రం అంతా రాశాడు. అందులో ఆయన ఏమంటున్నాడు? నీవు కరుణతో చూచినప్పుడు నుదుట ఉన్న అగ్నిహోత్రుడు చంద్రుడైపోయాడు. ఇంకా ప్రేమ ఎక్కువైపోతే కుడి కన్ను కూడా సుధారోచిహి అంటాడు. అంటే చంద్రుడైపోయాడు. మీకు అర్థమైందిగా చంద్రుడు ఎలా ఉంటాడు? ఆహ్లాదంగా ఉంటాడు, వెన్నెల కురిపిస్తాడు, చల్లగా ఉంటాడు. అవునా? సూర్యుడు ఎలా ఉండాలి? భగభగ మండాలి. కానీ అమ్మవారు తన భక్తుడు అలా రాగానే ప్రేమతో ఒక చూపు చూస్తే కుడి కన్ను కూడా చంద్రుడైపోయాట, అగ్నిహోత్ర నేత్రము కూడా చంద్రుడైపోయాట. అంటే మొత్తం అమ్మవారు చంద్రుని వలె వెన్నెల వెదజల్లుతున్న చూపులు చూస్తోంది తప్ప మాట వరసకి కూడా కోపం ప్రదర్శించటం లేదు. ఎంత ఉదాత్తమైన భావన. ఎప్పుడో ఒకప్పుడు మన కళ్ళల్లో ఒక్కరినైనా ఎర్ర చేస్తాం ఎవరి మీదైనా. కానీ అమ్మవారు తన భక్తుల దగ్గర ఎప్పుడు చూచినా చంద్రుడు ఎలా వెన్నెల వెదజల్లుతాడో అలాంటి ఆహ్లాదకరమైన చూపులు చూస్తుంది తప్ప క్రోధాన్ని ప్రదర్శించదు అంటాడు ఆయన. కారణం ఏమిటి? ఇవ్వడం తప్ప పుచ్చుకోవడం ఎరగదు గనక. శివుడంతటి వాడిని కూడా ఉత్తముండి చేయటం వల్ల. అసలు శివుడికి అమ్మవారి వల్లే శక్తి వచ్చింది అన్నారు. ఇందాక చెప్పిన స్తోత్రం అదే. శివుడు ఒంటికి ఏం పూసుకుంటున్నాడు? చితాభస్మాలేప. కాష్టంలో శవం కాలిపోగానే ఆ బూడిదని ఆలేప పూసుకుంటున్నాడు. చితాభస్మాన్ని ఒంటి మీద మనం ఏదో గంధం పూసుకుంటున్నట్టుగా పూసుకుంటున్నాడు. ఇక రెండవది ఆహారం. మీరందరూ చక్క పళ్ళో పెసరట్టు ఉప్మాలో ఏవో ఒకటి తింటున్నారు. కానీ ఆయన గరళం వశనం, విషం మాత్రమే ఆహారంగా స్వీకరించాడు. అశనము అంటే ఆహారము, గరళ వశనం అంటే విషమే ఆహారంగా స్వీకరించి అది కూడా కడుపులోకి వెళ్ళటంలా గొంతుకు దగ్గర ఎట్టే పెట్టేట. ఇది ఇంకా ఆశ్చర్యం. ఒకసారి ఒక కాఫీ చుక్క తీసుకోండి. కాఫీ తాగిన తర్వాత దాన్ని ఎంతసేపు నోట్లో అట్టే పెట్టుకోగలరు? ఒక గుట్టకేస్తే కిందకైనా దిగిపోవాలి, లేదా పుక్కి నుంచి బయటకైనా ఉమ్మాలి. కానీ కంఠం దగ్గర కాఫీని ఎవడైనా ఒక గంట అట్టే పెట్టగలిగితే వాడికి సన్మానం చేయొచ్చు. చంద్రశేఖర్ గారు ఒకసారి వీళ్ళందరికీ కాఫీ ఇవ్వండి, ఇప్పుడు వద్దులేండి. ఆ కాఫీ కంఠంలోనే ఒక గంట అట్ట పెట్టగలిగితే చాలు. ఈ ప్రపంచంలో కంఠంలో వస్తువుని నిలబెట్టడం అసంభవం. ఏ కారణము చేతనైనా గొంతుకు అడ్డం పడితే తప్ప. ఆ మధ్యన వాడు కూడా చేప తిన్నట్ట, ఆ చేప ముళ్ళు గొంతుకు అడ్డం పడింది, చచ్చాడు వాడు. అలా తనంత తాను మొక్క గొంతులో ఇరుక్కుపోతే తప్ప, లేకపోతే తనకుగా తాను ఏ వస్తువుని కంఠంలో నిలబెట్టలేడు. ఒక్క పరమేశ్వరుడు విషాన్ని తీసుకున్నాడు ఆహారంగా, కానీ ఆ విషాన్ని గొంతుకులోనే నిలబెట్టాడు. కాబట్టి అది నిజంగా ఆహారం అంటే ఆహారము కాదు, ఊరికే అలా కంఠంలో ఉన్నది. ఇంకా బట్టలు. మీరంతా అదృష్టవంతులు. నేనేదో పంచె కట్టాను, మీరు ప్యాంటు కట్టారు. కానీ ఆయన
దిక్కులే వస్త్రములుగా కలిగినవాడు. పటము అంటే వస్త్రం, దిక్పట ధరహ అంటే దిక్కులను వస్త్రములుగా కలిగినవాడు. దిగంబరుడు అంటే అదే అర్థం అండోయ్. అంబరహ అంటే వస్త్రము ధరించినవాడు. దేన్ని వస్త్రంగా ధరించాడు? దిక్కులను. ఈ 4 దిక్కులు పైన కింద ఉన్నవి విదిక్కులు, ఈ దిశలను అంబరముగా వస్త్రముగా ధరించినవాడు. అంటే అర్థం ఏంటనమాట? ఏ బట్ట కట్టుకోలేదని చెప్పడం. ఈ గది నాకు వస్త్రం అంటే గొడ్డెప్పు తిరుగుతుందని అర్థం. ఈ మధ్యన అమెరికా వచ్చిన తర్వాత మాకు బాత్రూములు చాలా తమాషాగా ఉంటాయి. ఒక్కొక్క బాత్రూంలో తలుపు వేసుకోకుండా వాడు స్నానం చేస్తే అందులోంచి అందరికీ కనబడుతున్నాడు. కావాలంటే మా డాక్టర్ గారి ఇంటికి వస్తే చూపిస్తాను. అందులో రత్నాకర్ గారు వాళ్ళు ఉన్నటువంటి బాత్రూమ్ లోపల వాడికి వాడే తప్పి లోపల తలుపు వేసుకోకపోతే ఆ తొట్లో ఒకవేళ ఏ కారణము చేతనైనా వస్త్రము లేకుండా స్నానం చేస్తే అందరికీ శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ అంతరార్థం ఏంటనమాట? దిక్కులే వస్త్రములుగా కలిగిన వాడంటే ఏ బట్ట లేకుండా ఉన్నాడు. ఆయనకి బట్ట లేదు. ఒకటేమో చితాభస్మాన్ని ఒంటికి పూసుకుంటున్నాడు, ఆహారం విషం, దిక్కులేమో బట్టలు. జటాధారి, జటాజోటాలు ధరించాడు. పాపం నూనె రాసుకోవటం లేదు, దువ్వుకోవడం లేదు, క్రాఫులు లేవు, ఏమీ లేదు. కేవలం అట్టగట్టిన జడలతో ఉన్నాడని అర్థం అన్నమాట. అది కూడా కొంత నయమే. అసలు జుట్టు అంతా ఊడిపోతే ఇంకో ఇబ్బంది ఉంది. ఆ జుట్టు ఊడిపోయిన వాడికి వచ్చే బాధ అంతా ఇంత కదా. ఈ మధ్యకాలంలో మా పీఠానికి వచ్చిన వాళ్ళంతా గురువుగారు మీ ఊడిపోయిన జుట్టు వచ్చిందే ఆ మంత్రం చెప్పండినే వస్తున్నారు తప్ప ఇంకో దానికి రావడం లేదు. నాకు ఆ మధ్యకాలంలో 2015 నుంచి 19 మధ్యలో ఈ జుట్టు అంతా ఊడిపోయింది. పాత పురాణాలు వినండి ఒకసారి. 2019లో గుంటూరులో శారదాపీఠంలో, శృంగేరి శారదాపీఠంలో చెప్పినటువంటి పురాణాలు వింటే ఆ దేవీ భాగవతం విని ఇదంతా నాకు కూడా చక్కగా నున్నగా అయ్యింది. ఆ సమయంలో ఓ శిష్యుడు చేరాడు. మంత్రమును నమ్మాలంటే మీరు ఊడిపోయిన జుట్టు తెచ్చుకుంటేనే నేను మంత్రాన్ని నమ్ముతాను, లేకపోతే దేవతలు నమ్మనన్నాడు. ఇతరులనైతే నేను పట్టించుకునేవాడు కాదు. వాడు కొంచెం పరమభక్తుడు. అందుకని ఎన్ని రోజులలో జుట్టు తెప్పించుకోమంటావు అని అడిగాను. సెప్టెంబర్లో వాడు అడిగాడు. అక్టోబర్ నాటికి నాకు జుట్టు కావాలన్నాడు. సెప్టెంబర్లో కాశీలో అడిగాడు అది. అందుకే కాశీలో అప్పట్లో చంద్రశేఖరాష్టకం చదువుతున్నది. చంద్రశేఖరాష్టకం వత్తిపర్తి పద్మాకరుని కొట్టండి, అదొకసారి వినండి. ఇదంతా మొత్తం ఉన్నాయి, ఇంకేం లేదు. ఒక ముక్కలో చెప్పాలంటే శివలింగం ఎలాగ స్ఫటికలింగం ఉందో అలా ఉంది. అదే పొద్దున్న డాక్టర్ గారికి కూడా చూపించాను. సరే, వాడి కోసం నిజంగా వ్యోమకేసి మంత్రములు సంపుటీకరణ చేసి చూపిస్తే నెల్లాళ్ళకి మొత్తం జుట్టు వచ్చేసింది వాడి పెద్దగా శుభ్రంగా. ఇప్పుడు అంతా నెలకోసారి క్షౌరం చేయించాల్సి వస్తుంది, దివో క్షౌరం. మళ్ళీ ఓం ఐం హ్రీం శ్రీం వ్యోమకేశ్యై నమః, ఓం వ్యోమకేశాయ నమః, ఈ 2 మంత్రములను అనుసంధానం చేసి కొబ్బరి నూనె మీద చెయ్యి పెట్టి జపం చేశాక ఈ నూనె రాసుకుంటే ఖచ్చితంగా భక్తితో చేసిన వాడికి నెల్లాళ్ళల్లో జుట్టు వస్తుంది. ఎవడేమనుకున్నా నేను సంపాదించాను కాబట్టి చెబుతున్నాను. మీరు చూసే తర్వాత రేపు పొద్దున్న ఈ వింత అవునా కాదో చూడండి. లేదా మీ దగ్గర ఆల్రెడీ ఫోన్లు ఉన్నాయిగా, యూట్యూబ్లో శబ్దం లేకుండా నిశ్శబ్దంగా చూసేయండి దాన్ని. 2019లో చంద్రశేఖరాష్టకం సెప్టెంబర్లో కాశీలో చదివిన దానికి జుట్టుకి ఇప్పటి జుట్టుకి అంత తేడా ఉంది. మంత్రశాస్త్రం చాలా గొప్పది. నమ్మిన వాడికి నమ్మినంత. మనం సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు. కానీ అమ్మవారి మంత్రములను భక్తి శ్రద్ధలతో అనుష్ఠానం చేస్తే మన చేతిలో అరిచేతిలో కల్పవృక్షం కామధేనువు ఉన్నాయి, అమృత కలశం ఉన్నట్టే. ఆ వ్యోమకేశి అనేటటువంటి నామము, వ్యోమకేశ అనే శివుడి యొక్క నామము, రెండింటినీ కలిపితే అంత శక్తి వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తానంటే జుట్టు లేకపోతే ఓ బాధ, ఉంటే కొంతమంది దాన్ని సంస్కారం లేకుండా అట్టలు కట్టించుకుంటారు. ఆయన జటాధారి. ఇంకా మెడలో కంఠే భుజగపతిహారి, కంఠమునందు సర్పములను హారములుగా ధరించినవాడు ఆయన. మీరంతా డబ్బున్నవాళ్ళు కనుక బంగారపు గొలుసులు, వెండి గొలుసులు చేయించుకున్నారు. స్వామివారు కేవలం బుసబుసలాడే, మీదకొచ్చే కసుబుస్సులాడే పాముల్ని హారాలుగా ధరించాడు. అసలు నన్ను అడిగితే మెడలో వేసుకెడితే దొంగతనం చేసేవాడు ఒక్కడాడు దగ్గరికి హడిని పారిపోతాడు మళ్ళీని. కాబట్టి ఎప్పుడైనా ఆడవాళ్ళకి గొలుసులకి రక్షణ కావాలంటే చక్కగా ఓ పాముని మెడలో వేసుకోండి. సిటీ బస్ ఎక్కినా ఇంకో చోటికి వెళ్ళినా ఏ ప్రమాదం రాదు. స్వామివారి మెడలోనేమో పావులు ఉంటాయి. పశుపతి,
పశువులకి భర్త, పశువులని పరిపాలిస్తున్నాడు. నిజానికి పశువులు అనే శబ్దం చాలా విచిత్రం అనుకోండి. ఏది ఏమైనా మొత్తం మీద ఈ జీవులందరికీ ఆయనే పతి. కపాలి, చేతిలో పుర్రిని ధరిస్తున్నాడు. పుర్రి అంటే భిక్షాపాత్రది. బ్రహ్మకపాలాన్ని చేత్తో పుచ్చుకొని భిక్షాందేహి అని ఇంటింటికి వెళ్ళి యాచిస్తాడు. కాబట్టి కపాలము అనే శబ్దం వరకు భిక్షాపాత్రం అని కూడా అర్థం అండోయి. చేతిలో బ్రహ్మకపాలాన్ని భిక్షాపాత్రగా ధరించాడు. భూతేశ, భూతములకు అధిపతి. ఇవన్నీ పైకి ఎలా కనపడుతున్నాయి? అవలక్షణముల వలె కనపడతాయి. ఇన్ని అవలక్షణములు ఉన్నప్పటికీ శివుడు భజతి జగదీశైక పదవీం, మొత్తం జగత్తునకు అధిపతి అయినటువంటి పదవిని స్వీకరించేట. సమస్త లోకాల్ని పరిపాలిస్తున్నాడు. ఏది ఒక్కటి మనకేం మంచి లక్షణం కనపడదు. ఇన్ని అశుభ లక్షణాలు కనపడుతున్నప్పటికీ, ఏది పైకి పైపైన అశుభ లక్షణాలతో శోభిల్లుతున్నప్పటికీ ఆయన యావత్ ప్రపంచాన్ని జగత్తుని పరిపాలించి జగదీశ్వరుడయ్యాడు. కారణమేమిటి అంటే అది ఆయన శక్తి కదట. భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదం. ఓ భవాని, పార్వతి, ఏ ముహూర్తంలోనో నిన్ను పెళ్లి చేసుకున్నాడు, నీ పాణిగ్రహణం చేశాడు, నువ్వు ఆయనకి చేయూతనిచ్చావు. ఇంగ్లీష్లో హ్యాండ్ ఇవ్వడం కాదండోయ్, దిక్కుమాలిన ఇంగ్లీష్లో హ్యాండ్ ఇవ్వడం అంటాం, కానీ సంస్కృతంలో కరగ్రహణం, చేయూత తెలుగులో. నీ చేతిని పట్టుకున్నాడు, నేను పెళ్లి చేసుకున్నాడు, నీ చేయూత వల్ల ఆయన సమస్త లోకాలకి అధిపతి అయ్యాడు. ఇదంతా నీ శక్తే అన్నాడు ఆయన. ఇందులో అమ్మవారి శక్తి తప్ప అయ్యవారిది ఏమీ లేదట. కానీ ఎంత చమత్కారమో తెలుసా? పైకేమో అంత అమ్మవారి శక్తి అన్నట్టుగా చెబుతూ శివుడి గొప్పతనం ఇందులో చెప్పాడు. అందుకే ఆవిడ శివకామేశ్వరి అయింది. మళ్ళీ శివుడికి సంబంధించిన కామేశ్వరి తప్ప శివుడు లేకుండా ఒంటరిగా ఉండదు ఆవిడ. అందుకే భవానీ అన్నారండో ఆవిడ్ని. పార్వతి అంటే పర్వతరాజు కూతురు. అంటే మీ నాన్నగారు గొప్పవాడు అంటల్లా, లేదా ఇంకో పేరుతో పిలవలేదు. భవానీ అంటే భవుని యొక్క పత్ని, శివుడి పెళ్ళామే నువ్వు. నువ్వు ఎంత గొప్పదానివైనా, నీ వల్ల శివుడికి ఎంత పదవి వచ్చినా నీవు మాత్రం మళ్ళీ భవానీ, నేను శివుని భార్యని అనిపించుకోవడానికి ఇష్టపడతావు. అది పతివ్రత యొక్క లక్షణం. పూర్వం పతివ్రతలను ఉండేవారుండోయి. వాళ్ళు భర్త కోసం ప్రాణం ఇచ్చేసేవారు. ఆయన లేకపోతే ఒక క్షణం ఉండేవారు కాదు. భర్తని అసలు పొరపాటు కూడా ఏమోయ్ అనేవారు కాదు. ఆ రోజుల్లో ఎంతో ప్రేమగా ఏమండి ప్రసాద్ గారు, ఏమండి యోగేశ్వర్ గారు అనేవారు తప్ప మిస్టర్ ప్రసాద్ ఏం చేస్తున్నావు, అన్నం వండుతావా అనేవారు కాదు. ఎంత మంచివాళ్ళు పతివ్రతలు ఉండేవారు అనమాట. అమ్మవారు అటువంటి పరమపతివ్రత, సాధ్వీమణి అన్నారు. అందువల్ల ఆవిడ ఎంత శక్తి కలిగినా మళ్ళీ శివుడి భార్య అనిపించుకోవడానికి ఇష్టపడుతుంది తప్ప తన పుట్టింటి వారి పేరు మీద మా పుట్టింటి వారు ఇచ్చారని చెప్పదట. అసలు సహజంగా నేను అనలేదండి, వ్యాసుడు అన్నాడు. మళ్ళీ నా మీద పడకండి. వ్యాసుడు ఒక పురాణంలో చెప్పాడు, భర్త గారు 10,000 పెట్టి పట్టు చీర కొనిచ్చినా ఏడాదికోసారి పుట్టింటి దగ్గర నువ్వు జాకెట్ పీస్ తెచ్చుకోగానే ఒక్క జాకెట్ పీస్ ఏడాదికోసారి ఇచ్చాక ఇంటికి వచ్చి ఏమండోయ్ మా పుట్టింటి వారు పెట్టారండి జాకెట్ పీస్ అంటే కానీ పీస్ ఉండదట వాళ్ళకి. ఆ పుట్టింటి ప్రేమ అలా ఉంటుంది అన్నాడు ఆయన. మరి ఎలా చెప్పాడో వ్యాసుడు మహానుభావుడు నాకు తెలియదు. మీకు ఏదైనా అనుమానం ఉంటే ఆయన అడగండి, కనపడితే నన్ను అడగండి. కాబట్టి ఎందుకు చెప్తానంటే ఏది ఏమైనప్పటికీ సహజంగా ఈ పుట్టింటి వారి మీద వాళ్ళ మీద మమకారం ఉన్నప్పటికీ అమ్మవారు మాత్రం కేవలం పరమేశ్వర పత్ని అనిపించుకోవడానికే ఇష్టపడుతుంది. కారణం ఏమిటో తెలుసా? ఇందాక చెప్పిన శ్లోకంలో అవలక్షణములుగా కనపడుతున్నవేవి అవలక్షణాలు కావు. ఎవడైనా ఈ ప్రపంచంలో చితాభస్మం ఒంటికి పూసుకోగలడా? ఒక దౌర్భాగ్యుడు ఎవడో చచ్చిపోయాడు, చచ్చిపోయే ముందు శివశివ అన్నట్ట, లేదా శివుని తిట్టి కూడా ఉండొచ్చు. అయినా ఒరే నాయన ఈ జన్మతో నీకు ఈ శరీరంతో విముక్తి అయిపోయింది, మళ్ళీ ఏ జన్మ ఎత్తుతావో నేను నిన్ను ఎంతో ప్రేమతో దగ్గరికి తీసుకుంటున్నాను రా అని వాడి కాష్టం కాలేక ఆ బూడిదని ఒంటికి పూసుకుని తద్వారా వాడికి ఉత్తమ లోకాలు ఇస్తున్నాడు. ఆయన ఒంటికి ఆ బూడిద పూసుకున్నాడా వాడికి మోక్షం వచ్చినట్టే. ఎవడదృష్టవంతుడు శ్మశానంలోకి వెళ్ళగానే ఒకటి శవం కాల్చగానే ఆ బూడిదని శివుడు పూసుకున్నాడా ఇక వాడికి మోక్షం వచ్చింది. లేదా పాపాత్ములు శివుడిని రోజు తిడతారు చూసారా, శివుడిని శ్మశానవాసి అని ఓ సన్నాసాడు ఎవడో తిట్టాట. అలాంటి వాళ్ళ చితాభస్మం ఆయన పూసుకోడు, దాంతో వాడు నరకానికి పోతాడు. కాబట్టి శివుడి చేత చితాభస్మము పూయబడింది అంటే ఇక వాడికి ఈ జన్మలోనే మోక్షం వస్తుంది. అంత ప్రేమతో చచ్చిన వాడి శరీరం మీద ఉన్న బూడిదను కూడా పౌడరు తీసుకున్నట్టుగా తీసుకుంటున్న కరుణామూర్తి ఆయన.
అదొక గొప్ప సుగుణం. గరళవశనం, పూర్వం పాలసముద్రాన్ని చిలిగితే అందులోంచి మొట్టమొదట భయంకరమైన హాలాహలం పుట్టింది. ఈ హాలాహలం లోకాన్నంతటిని కాల్చి బూడిద చేస్తూ ఉంటే దిక్కులేక దేవతలు దానవులు అందరూ పరుగు పరుగున కుయ్యో మొర్రో అంటూ చంద్రశేఖరుడి పాదాలు పట్టుకున్నారు. ఆయన కరుణాస్వరూపుడు, మృత్యువుని ఎడంకాలుతో తన్ని లోకాన్ని రక్షిస్తాడు. అందుకే మహానుభావుడు మార్కండేయుడు చంద్రశేఖరం ఆశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమహ అన్నాడు ఆయన. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజినీకృత పన్నగేశ్వరమచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. చంద్రశేఖరం ఆశ్రయే, చంద్రశేఖరుని ఆశ్రయించు. అలా ఆశ్రయిస్తే మమ నన్ను యమః యముడు కిం కరిష్యతి వై, ఏం చేస్తాడు వాడు మొహం అన్నాడండి. ఆ వై అనడం ద్వారా ఆఫ్టర్ ఆల్ యముడు నన్ను ఏం చేస్తాడు, చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తే యముడు నన్ను ఏమీ చెయ్యలేడు అన్నంత ధైర్యంగా మార్కండేయుడు చెప్పాడంటే ఆయన మృత్యుంజయుడు. ఆ మృత్యుంజయ నామాన్ని ఎలా పొందాడు ఆయన? ప్రపంచాన్ని నాశనం చేస్తున్న విషం లోకాల్ని కాల్చేస్తూ ఉంటే దేవతలు దానవులు నువ్వు తప్ప దిక్కులేదని ప్రార్థించారు. అప్పుడు ఆయన పార్వతికేసి తిరిగాడు. చూచావా పార్వతి, వీళ్ళంతా నా పిల్లలు. ఈ కాలకూటం పుట్టిందని, అది అందరినీ కాల్చి బూడిద చేసి చంపేస్తోందని రక్షించమని ప్రార్థించారు. శిక్షిస్తాను హాలాహలాన్ని, భక్షిస్తాను ఫలం కింద, సూక్ష్మ ఫల రసంగా కంఠంలో నిలబెడతాను అన్నాడు ఆయన. అక్కడ భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి పద్యం ఉన్నది. శుకుణ్ణి పరీక్షిత్తు భాగవతం వింటూ వింటూ ఈ కథ వచ్చినప్పుడు ఓ ప్రశ్న వేశాడు. స్వామి, దేవతలు దానవులు స్వార్థం కోసం శివుడి దగ్గరకు వచ్చి విషం తాగు అన్నారు. ఆయన అవ్యాజ కరుణామూర్తి కనుక విషం తాగుతానన్నాడు. కానీ ఏ భార్య అయినా చూస్తూ చూస్తూ భర్తను విషం తాగమంటుందా? మీ ఇంట్లో ఎవరన్నా అలా అన్నారా మిమ్మల్ని? ప్లీజ్ టేక్ పాయిజన్ అంటున్నారా? అంటే కొంపలు ములిగిపోతాయి. కాబట్టి పతివ్రత అయిన ఏ స్త్రీ అయినా భర్తని ఎంత లోకశ్రేయస్సు కోసమైనా విషం తాగమని ఎందుకంటుంది? అమ్మవారు ఎలా తాగనిచ్చింది అని పరీక్షిత్ అడిగాడు శుకుణ్ణి. అక్కడ పోతన గారు అద్భుతమైన పద్యం అష్టమ స్కంధంలో రాశాడు. మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకల్ మృంగుమనే సర్వమంగళ, మేలని ప్రజకుల్ మృంగుమనే సర్వమంగళ, మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. మింగేవాడు తన భర్త అని ఆవిడికి తెలుసు. ఆయన మింగేది కాఫీ టీ కాదని, అల్లం టీ కాదని, బెల్లం కాఫీ కాదని, అది భయంకరమైన విషమని, అది మింగితే ప్రమాదమని కూడా తెలుసు. అయినా ప్రజకున్ తన పిల్లలందరికీ మేలని శుభం కలుగుతుందని భావించి లోకశ్రేయస్సు కోసం ఈ ప్రజలంతా తన బిడ్డలు గనక, ఈ చరాచర జగత్తంతా తన సృష్టి గనక వీరిని రక్షించడం కోసం, వీరికి శుభం ఇవ్వడం కోసం మింగెయ్యండి అన్నది. అది అమ్మవారి ప్రేమ అంటే. ఆ మింగడానికి గల కారణం, మింగమనడానికి గల కారణం తన మంగళసూత్రం మీద నమ్మకంట. ఆయన నా మెడలో మంగళసూత్రం కట్టాడు, నేను ఎవరిని? సర్వమంగళని. నా మెడలో తాళి ఉన్నంత వరకు ఆయన కట్టిన తాళి ఆయనకి ఏం అవ్వదు, నా మంగళసూత్రం మహిమాంది మళ్ళీ ఆవిడ. అంటే ఆ ఇద్దరిది ఎంత గొప్ప బంధం ఆలోచించండి. మంగళసూత్రం కట్టి ఆయన గొప్పవాడయ్యట, కట్టించుకుని ఈవిడ గొప్పదైందిట. అందుకని తాగమన్నది. వెంటనే తాగాడు ఆయన. తాగిన తర్వాత బయట ఉంటే బయట ఉన్న లోకాలు బూడిదైపోతాయి, కడుపులోకి వెడితే కడుపులో కూడా లోకాలు ఉన్నాయి. కాబట్టి లోపలికి వెళ్ళినా ప్రమాదమే. లోపల కడుపులో ఉన్న లోకములన్నీ భస్మవుతాయి, బయట ఉంటే బయట ఉన్నవాళ్ళు చచ్చిపోతారు. ఇంకా లోకములు లేని ఏకైక ప్రాంతం కంఠం మాత్రమే. అందుకని కంఠం దగ్గర లోకాలు లేకుండా ఉంచుకున్నాడు కనుక ఈ కంఠంలో విషం ఉంటే ఎవరికీ ప్రమాదం ఉండదని అంత విషాన్ని లోపలికి రా చేతిలోకి అన్నాడు. వెంటనే చేతిలోకి సూక్ష్మ జంబూఫలము క్రియన్, ఒక నేరేడు పండు, నల్లని నేరేడు పండు ఎలా ఉంటుందో అంత ముద్దగా వచ్చింది. దాన్ని గుటుక్కును మింగాడు, కంఠంలో పెట్టాడు.
అప్పటి నుంచి ఆయన విషకంఠుడు, శ్రీకంఠుడు, గరళకంఠుడు అయ్యాడు. అది ఆయన గొప్పతనం. కాబట్టి గరళాన్ని అశనంగా పెట్టుకున్నాడు అంటే విషమును కూడా తాగి ఏమి చెక్కు చెదరకుండా ఉన్న మహాశక్తి కలిగిన వాడని అంతరార్థం. అక్కడ పైకి ఊరికే విషం ఆహారంగా తిన్నాడని అనిపిస్తుంది, కానీ లోకరక్షణ కోసం కాలకోట విషమును కూడా కంఠంలో పెట్టుకోగలిగిన ఏకైక శక్తివంతుడైన పురుషోత్తముడు ప్రభు ఆయన. ఇంకా దిక్పటధర, దిక్కులే వస్త్రములంటే దిక్కుల వరకు ఆయన శరీరం వ్యాపించింది, అంతటా వ్యాపించాడు కాబట్టి దిక్కుల్ని బట్టలుగా చుట్టుకున్నాడు. ఈ గది నాకు బట్టవ్వాలంటే నా శరీరం గది అంత ఉండాలి. ఈ వస్త్రం కట్టుకున్నానంటే ఈ వస్త్రం చుట్టుకోవడానికి తగినంత శరీరం ఉండాలని అర్థం. లేకపోతే ఏమవుతుందనమాట, బెల్ట్ పెట్ట తీయ జర్రన ప్యాంటు దారిపోవడం. దిక్కుమాలు కూడా సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా వాడు బెల్ట్ తీసి పక్కన పెట్టమంటే ఈ ప్యాంట్ ఇలా పట్టుకోవడం. వీళ్ళంతా ఈ ప్యాంట్లు పట్టుకుంటే ఓ రోజున ఏం జరిగింది, మాకు తెలిసిన ఒక ఆయన హైదరాబాదులో చెక్కింగ్కి వెళ్ళాడు, సెక్యూరిటీ చెక్ దగ్గరికి. ఆయన కర్మగాలు వాళ్ళ కొడుకు ప్యాంట్ వేసుకున్నాడు. కొడుకు ఈయనకంటే రెట్టింపు శరీరంతో ఉన్నట్ట. వాళ్ళ ఆవిడ తెలియక కొడుకు ప్యాంటు పెట్టింది. ఈ ప్యాంట్ వేసుకుంటే జారిపోతుంది. బెల్ట్ తీయమన్నాడు. వాడు తీసిన తర్వాత ఇదిలా పట్టుకుంటే చెయ్యిలా పెట్టంటాడు. ఏం పెట్టండి అన్నాడు. పెట్టన్నాడు. ఇలా అనగానే మొత్తం కిందకి జారిపోయింది. దెబ్బతో వాడు అడిలిపోయి వాడే పట్టుకుని వాడే చెక్ చేశాడు. ఇది హైదరాబాద్లో జరిగింది. కాబట్టి ప్యాంటు టక్కన చక్కగా శరీరానికి అతుక్కుపోతే ధరించగలం. అలాగే దిక్కులు వస్త్రములుగా మార్చి కట్టుకోవాలంటే దిక్కుల చివరి వరకు వ్యాపించిన మహాశరీరి అంటే సర్వవ్యాపకుడు అని అర్థం. జటాధారి, జడలు అంటే ఆకాశాన్నే జడలుగా మార్చుకుని శిరస్సును ధరించినాడు. వ్యోమకేశుడు, వ్యోమం అంటే ఆకాశం, ఆకాశం కేశం అంటే ఆయన తల ఎంత ఉందో ఆలోచించండి. అనంత శిరస్కుడు అన్నమాట. మెడలో పావుల్ని ధరించాడు. వాసుకి తపస్సు చేసి బయట ఉంటే చస్తాను గరుత్మంతుడి వల్ల నీ మెడలో ఉంటానంటే ఆయన మెడలో పెట్టుకున్నాడు. ఈ విధంగా సర్పములను, విషసర్పములను ఏదో బంగారపు గొలుసు వేసుకున్నట్టుగా వేసుకోగలిగాడు ఆయన. వాడు ఎవరూ ధరించలేని వాటి ధరించాడు ఆయన. ఇక మరొక అర్థం ఉన్నది. భుజగపతి అంటే కుండలిని శక్తిని పాముతో పోలుస్తారు. ఎప్పటికక్కడ వెన్ను పాము అంటాం, అందుకే దాన్ని వెన్నెముకని వెన్నుపాము అనేవారు. మన శరీరంలో 6 చక్రాలకి ఒక పాము ఉన్నది. ఆ పాము ఇలా చుట్టలు చుట్టుకొని 6 చుట్టలు చుట్టుకొని ఒక చుట్ట ఏమో కిందకి ఒక తోక పైకి పెట్టుకున్నటువంటి పాము ఎలా ఉంటుందో ఈ మొత్తం కలిపితే 7 చుట్టలు అవుతాయి అన్నమాట. ఏది పడగతో కలిపితే, పడగతో కలిపి 7 చుట్టలు చుట్టుకొని తోకని వ్యాపింపచేసిన ఒక పాము ఆకారంలో మన శరీరంలో కుండలిని అనే శక్తి ఉన్నది. ఆ పడగే మూలాధార చక్రం, తోక సహస్రార కమలం. ఈ 7 చుట్టలు చుట్టుకున్న పాము ఆకారంలో ఉండేటటువంటి దానిని కుండలిని శక్తి అంటారు. ఆ పాములను శరీరంలో ధరిస్తున్నాడు అంటే కుండలిని శక్తిని లోకానికి వ్యాపింపచేస్తున్న యోగేశ్వరుడు అని అర్థం అన్నమాట. యోగ శక్తి కలిగిన వాడు అని అర్థం ఆయన. పశుపతి, పశువులనే శబ్దములకు జీవులని అర్థం. ఇప్పటికి కూడా మేనేజే సోషల్ యానిమల్ అంటారు ఇంగ్లీష్లో కూడా. సంస్కృతంలో కూడా జంతువునాం నరజన్మ దుర్లభం, జంతువులలో నరజన్మ దుర్లభం అన్నారు. కాబట్టి మనందరం పశువులు ఉంటాయి. కొందరికి 2 కాళ్ళు ఉంటాయి, కొందరికి 4 కాళ్ళు ఉంటాయి. కానీ మొత్తం మీద మనుషులు, జీవులు అందరూ పశువులే. ఇంతమంది జీవులకు అధిపతి. కపాలి, బ్రహ్మజ్ఞానమును వినయముగా భిక్షారూపంలో ధరించిన వాడని అర్థం. భూతేశ, పంచభూతాలకి అధిపతి. ఈ పృథివ్యాపస్తేజో వాయురాకాశములని పిలువబడే 5 భూతములను అదుపులో పెట్టినవాడు ఆయన. అటువంటి వాడు సమస్త లోకాలకి అధిపతిగా కిందుకుంటాడు. కాబట్టి నిన్ను చేపట్టినా అవ్వకపోయినా ఆయన గొప్పవాడే. కానీ నిన్ను చేపట్టబట్టి ఈ శక్తి ఇచ్చావని మళ్ళీ ఆయన్ని ఆవిడ్ని తక్కువ చేయకుండా పొగుడుతున్నాడు ఒకే దాంట్లో అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తానంటే ఈ అయ్యవారికి అమ్మవారికి మధ్యలో ఎవరు గొప్ప ఎవరు కాదంటే ఎవరు చెప్పలేరు. ఇద్దరు చెరిసగం ఉంటేనే ఈ లోకం నిలబడుతుంది. అందుకని అమ్మ అయ్య ఇద్దరు ఏం చేస్తారట, శివ శివ. అందుకే శ్రీ శివాశివశక్తి ఐక్యరూపిణి లలితాంబిక అన్నారు ఆవిడ్ని. ఇటు శివాశివుల యొక్క శక్తి కలిసి ఉన్నటువంటి మహానుభావులు. దాన్ని పాదారవింద స్తోత్రంలో అద్భుతంగా చెప్పేశాడు మోక పంచశతిలో. అందుకే మనం అమ్మవారి పాదాలని గట్టిగా పట్టుకోవాలి. ఇందాక ఏం చెప్పాను మీకు, 3 కళ్ళు ఒకేసారి వెన్నెల రూపంతో కనపడతాయి. ఇప్పుడు అమ్మవారు ఏ ఏ ప్రాంతంలో ఎలా ఉందో ఒక శ్లోకంలో కేవలం 50వ శ్లోకం ఒక్కటి చదివితే మన జీవితం చరితార్థం అయిపోతుంది అనమాట. మధ్యే హృదయం, మధ్యే నిటలం, మధ్యే శిరోపి వాస్తవ్యాం,
చండకర శక్రకార్ముక చంద్రసమాభాం నమామి కామాక్షిం. అమ్మ కాంచీపురంలో ఉన్న కామాక్షి, నిన్ను గురించి నమామి నమస్కరిస్తున్నాను. కామాక్షిం నమామి అంటే కామాక్షి గురించి నమస్కరిస్తున్నాను. ఆవిడ ఏం చేస్తోంది? హృదయం మధ్యే, నిటలం మధ్యే, శిరో మధ్యే, 3 చోట్ల మధ్య ప్రాంతంలో వాస్తవ్యాం ధరిస్తున్నది. దేన్ని ధరిస్తున్నది? చండకర. చండకరుడు అంటే సూర్యభగవానుడు. తీవ్రమైన కిరణములు కలిగి ఉండడం వల్ల చండకరుడు, చండుడు, ప్రచండు అని పిలుస్తాం ఆయన. శక్రకార్ముక, శక్ర అంటే ఇంద్రుడు, ఆయన యొక్క ధనుస్సు ఇంద్రధనుస్సు. ఇంద్రధనుస్సుని నుదుటి మధ్యలో, హృదయం మధ్యలోనేమో సూర్యుడు ఉంటాడట. కొంచెం జాగ్రత్తగా వినండి, ఈ శ్లోకం గొప్పతనం తెలుస్తుంది. మధ్యే హృదయం, హృదయం యొక్క మధ్యలో సూర్యభగవానుడు ఉంటాడు, అమ్మవారి హృదయం మధ్యలో. ఇందాక కళ్ళ రూపంలో చెప్పాడు, ఇప్పుడేమంటున్నాడు? శరీర అవయవాల్లో చెప్పాడు. అమ్మవారి హృదయ మధ్యలో సూర్యుడున్నాడు. నుదుటి మధ్యలో ఎవరున్నారు? శక్రకార్ముక, ఇంద్రధనుస్సు ఉన్నది. ఇంద్రధనుస్సు, కార్ముకం అంటే ధనుస్సు, ఇంద్రుడు కాదు. ఇంద్రుడు అంటే ఉపయోగం ఉంది, ఇంద్రధనుస్సు ఉండాలి. ఇక శిరో మధ్యే, శిరస్సు యొక్క మధ్యలో ఎవరుంటారు? చంద్రుడు ఉంటాడు. ఈ ముగ్గురితో కూడిన కాంతి కలిగిన నీ గురించి నమస్కరిస్తున్నాను. ఏమిటిది పైకిలా కనపడుతుంది? మీరు లలితా సహస్రనామం చదివారుగా, అందులో ఏమనుంటుంది? హృదయస్థ రవిప్రఖ్య ఉందా? లలితా సహస్రనామంలో ఒక నామం హృదయస్థ రవిప్రఖ్య. హృదయము మధ్యలో ఉన్నటువంటి సూర్యభగవానుడు ప్రసిద్ధికెక్కాడు. అమ్మవారి హృదయంలో సూర్యుడు ఉన్నాడు అంటే సూర్యభగవానుడు అత్యంత జ్ఞానస్వరూపుడు. మన హృదయం జ్ఞానంతో నిండితే ప్రేమ మొదలైనవన్నీ లక్షణాలు మనకు వస్తాయి. సూర్యుడిని జ్ఞానస్వరూపుడు అన్నారు. భాస్కరుడి కంటే గొప్ప జ్ఞానం లేడు, అందుకే జ్ఞానభాస్కరుడు అనే పేరుతో పిలుస్తారు. సూర్యుడు రాగానే చీకట్లు తొలగిపోతాయి, జ్ఞానం అనే సూర్యుడు రాగానే ఈ అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోతాయి. హృదయములో సూర్యుడు ఉండుట అంటే హృదయమంతా జ్ఞానముతో నిండిపోయినది. అటువంటి వాడి మనస్సులో రాగం ఉండదు, ద్వేషం ఉండదు. అందుకే రాగద్వేషానికి అతీతుడవ్వాలి. ఎవరిని చూచినా వారి మీద ప్రేమ కురిపించగలగాలి. కొంతమంది రాగానే పాతవన్నీ తెప్పడం మొదలు పెడతారనమాట. నీ చిన్నప్పుడు నా దగ్గర నుంచి పెన్సిల్ కొట్టేసావు, ఇప్పుడు ఎందుకు చెప్పు? వాడు ఎప్పుడో 3వ ఏట కొట్టేసాట, ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చాయి. ఈ 60వ ఏట మళ్ళీ ఆ పాతవి తెప్పుకోవడం వాడి కర్మ. ఇదంతా పరమ దౌర్భాగ్య లక్షణం. వీడిలో ఇంకా చీకటి పోలేదు, జ్ఞానం రాలేదు, ప్రేమ నిండలేదు. కాబట్టి హృదయస్థ రవిప్రఖ్య అంటే హృదయమునందు సూర్యుడు చేరాడు అనగా జ్ఞానం పెరిగింది. జ్ఞానం పెరిగితే వాడు నీవు ఒకటే. త్వమేవాహం 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 న సంశయ అంటాడు. అటువంటి వాడికి ఎవరి మీద రాగము ద్వేషము ఉండదు, అందరినీ పరమాత్మ స్వరూపంగా చూస్తాడు. కాబట్టి అమ్మా మధ్యే హృదయం, హృదయం మధ్యలో చండకరుడు ఉన్నాడు అంటే నీలో ఈ కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యాలని 6 శత్రువుల్ని నాశనం చేసే శక్తి ఉన్నది. అది మాకు ప్రసాదించి మేము కూడా వాటికి అంతఃశత్రువులకి అతీతంగా ఉండేలా చెయ్యి అని అర్థం అన్నమాట. ఇంకా నుదుటి మధ్యలో ఇంద్రధనుస్సు ఉండుటే అంటే బాలస్థేంద్ర ధనుఃప్రభ అని అమ్మవారికి మరో నామం ఉన్నది లలితా సహస్రనామంలో. బాలస్థ అంటే నుదుటి యందు ఉన్న ఇంద్రధనుఃప్రభ, ఇంద్రధనుస్సు వంటి కాంతి కలిగిందా. అమ్మవారి నుదురు ఎలా ఉంటుందన్నమాట? అచ్చం ఇంద్రధనుస్సులాగా ఒక కోలగా ఉండి తళతళ మెరిసిపోతుంది. ఇంద్రధనుస్సులో 7 రంగులు ఉంటాయి. అది కూడా వర్షం వస్తున్నప్పుడు ఆకాశంలో కొంచెం చినుకులు పడి ఆగిపోతే ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. సప్తవర్ణములు కూడినది. అంటే మన శరీరములో సప్తధాతువులు శుభప్రదంగా ఉండాలని, కరుణామృతాన్ని వర్షిస్తుందని, ఆ వర్షం ఎడతెరపి లేకుండా కాకుండా ఎప్పుడు కావాలో అంత కరుణ మాత్రమే కురిపిస్తుంది అని అంతరార్థం అన్నమాట. పైగా ఇంద్రధనుస్సు ఉన్న చోట అపజయం ఉండదని శాస్త్రం. ఇంద్రధనుస్సు కనుక దర్శనం అయ్యిందంటే మనకి ఎల్లవేళలా దర్శనమైతే ఆ వ్యక్తికి జీవితంలో ఏ విషయంలోనూ అపజయం ఉండదు. భూలోకంలో కేవలం వర్షం వచ్చినప్పుడో ఎప్పుడో అప్పుడప్పుడు కనపడుతుంది ఇంద్రధనుస్సు. కానీ జ్ఞానులకు ఎల్లవేళలా కళ్ళు మూస్తే అమ్మవారు నుదుట ఇంద్రధనుస్సు కనపడుతుంది. ఇప్పుడు ఎదురుగుండా అమ్మవారి విగ్రహం చూసారా? అలా ఒక్కసారి చూడగానే ఇంద్రధనుస్సు కనపడిందంటే ఇంక వాడికి జీవితంలో అపజయం లేదని అర్థం. రాత్రి పడుకుంటున్నప్పుడు ఇంద్రధనుస్సు వంటి నుదురు కలిగిన అమ్మవారిని కనుక చూడగలిగితే, లేక కలలో చూడగలిగితే వాడి జీవితంలో అపజయం ఉండదు, వాడు ఎప్పుడు జ్ఞాని అవుతాడు అని. అందువల్ల
అమ్మా నీ అనుగ్రహం వల్ల నాకు జ్ఞానం కలిగింది, అంతఃశత్రువులు తొలగిపోయారు, అందుకే 500 శ్లోకాలు రాశాను అని 50వ శ్లోకంలో ఈ ఆర్యా ఛందస్సులో ఆర్యా శతకంలో ఈ మూక సప్తశతిలో 20వ పీఠాధిపతి రాసినటువంటి శ్లోకం. ఇంకా శిరోమధ్యే శిరస్సు యొక్క మధ్యలో చంద్రుడున్నాడు అంటే అర్థం ఏంటనమాట, ఇది సహస్రార కమలం. కళ్ళు మూసుకుని యోగాభ్యాసాన్ని చేసినటువంటి వాడికి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ అని 6 చక్రములు దాటి అమృత కిరణములు పైన వస్తాయి. ఈ సహస్రార కమలంలో అమృతం ఉంటుంది. ఈ అమృత కిరణములు శిరస్సు అంతా వెదజల్లబడితే వాడికి ముక్తి వస్తుంది. అందుకే అక్కడ సహస్రదళ పద్మస్థ అన్నారు అమ్మవారిని. 1000 రేకులు కలిగిన తామర పువ్వు ఇది ఈ సహస్రార కమలం. ఈ 1000 రేకులు కలిగిన తామర పువ్వు మధ్యలో దుద్దు ఉంటుంది కదా, అందులో తేనె ఉంటుందండి. తామర పువ్వుల మధ్యలో కర్ణిక అని ఉంటుంది దుద్దు, పసుపచ్చ రంగులో. అందులో ఉన్న తేనెని తుమ్మెదలు తాగుతాయి. తేనెటీగలైతే ఆ తేనె తీసుకెళ్ళి ఒక చోట తేనె పట్టులో దాస్తాయి. ఈ తేనెను అమృతము అంటారు. ఈ అమృత కిరణములు ప్రసారమైతే వాడు పరమానంద స్వరూపుడవుతాడు. ఇక వాడికి ఆనందానికి బయట వెతుక్కోక్కర్ల. వాడిలో శరీరంలో ఎక్కడ చూసినా ఆనందం తప్ప మరేం ఉండదు. కాబట్టి ఆనంద స్వరూపిణివి నీవు. చీకట్లు తొలగిస్తావు, జ్ఞానం ఇస్తావు. రెండవది కోరికలు తీరుస్తావు. మూడవది ఆనందం ప్రసాదిస్తావు. ఈ ఆనందమును ప్రసాదిస్తూ, కోరికలు తీరుస్తూ, జ్ఞానమును ప్రసాదించటం వల్ల అమ్మవారిని ఈ శ్లోకంలో ఈ 3టితో వర్ణించారు. అందువల్ల ఏకకాలంలో కోరికలు తీరాలి, జ్ఞానం కలగాలి, ఆనందము పొందాలనుకున్నవాళ్ళు 50వ శ్లోకాన్ని ఒక 40 రోజులు పూర్వకాలంలో పారాయణ చేసేవారు అన్నమాట. ఇలా ఇందులో ఉన్న అపూర్వమైన ఇంకా ఎన్నో దివ్యశక్తులు ఉన్నాయి. వీటి గురించి చెప్పడానికి సంవత్సరాలైనా సరిపోదు మనకి. ఈరోజు మొదటి రోజు విందాం. రేపు మళ్ళీ శుక్రవారం కూడా ఇదే సమయం అండి, 7 to 8, 8:30 వరకు మనం చెప్పుకుందాం కొన్ని విశేషాలు. రేపు వాగ్బీజమునకు సంబంధించిన ఒక గొప్ప కథ ఉన్నది ఇందులో. అసలు వాక్శక్తిని ఎలా పొందొచ్చు. ఇప్పుడు కూడా ఆర్టిజమో ఏదో అంటారు ఇప్పుడు ఈ మధ్యన, మందబుద్ధి వాడు ఆర్టిజమో, ఆ రకమైనటువంటి వాళ్ళని ఉపయోగకరంగా మార్చి వాక్శుద్ధి కలిగే వాళ్ళనిగా చేయగలిగేటటువంటి ఒక అపూర్వమైన శక్తి అమ్మవారి దగ్గర ఉన్నది. ఆ బీజాన్ని శుక్రవారం గనక రేపు మీ అందరికీ అందిస్తాం. ఇక్కడ రేపు మళ్ళీ సాయంత్రం 7 గంటలకు కలుసుకుంటాం. అంతవరకు మరొక్కసారి అమ్మవారికి భక్తితో నమస్కారం చేద్దాం.